మోజుకా మేట దీని మీద అందరికి చాలా మోజు అనుకుంటా. మౌత్ అంటే ఏంటి? అరటిపళ్ళు. హిందీలో చిడి వాళ్ళ మౌత్ అంటుంటారు కదా హైదరాబాద్ లో. మనకి రాబోయిన అట్టి పళ్ళు అమ్ముకొని బతికేగా బతక తలుచుకున్నాడు ఎక్కడ బతుకుతాడు. అర్థమైందా? సహజంగా ఏంటంటే ఈ రంజాన్ టైంలోనే పాత తరంలో ముఖ్యంగా నవాబులలో వాళ్ళు చేసేవాళ్ళు ఎక్కువగా. ఈ మధ్య కాలంలో పెద్దగా చేయట్లేదు అనుకో. దీనికి బదులుగా షేర్ కుర్మా అని ఒకటి తయారు చేస్తారు. అది స్వీట్ ఐటమే, మంచి ఐటమ్ అది. అర్థమైందా? సరే ప్రస్తుతం నీకేం చేస్తున్నావు? మౌజుకా మీఠా తయారు చేయడమే. ఎట్లాగా పెట్టుకో, దాని మీద బాణలు పెట్టుకో. మౌజుకా మీఠా తీసే మూత. దానిలో చాలా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఎందుకని అంటే దాంట్లో మరీ ఎక్కువ వేసామనుకో మొత్తం కింద అయిపోతుంది. అర్థమైందా? ఎదురుకుండా కనపడుతున్నాయి చూడు, పేనీలా ఉన్నాయి. దాన్ని పేనీలు అంటారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలోను, హైదరాబాద్ లోను, నార్త్ ఇండియాలోను. దీపావళి పండగకి మనం వాళ్ళు తింటూ ఉంటారు ఎక్కువగా. చాలా త్వరగా వేయించాలి, ఎందుకంటే ఏమాత్రం ఎక్కువ వేడి తగిలినా కానీ మాడిపోతాయి. మాడిపోతే మా ఫ్లేవర్ అయిపోతుంది. కలుపు 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 కలుపు. దాల్ మూటలో వేస్తారు చూడు, ఆ పప్పు ఉంటుంది చూడు, తీసుకో చెప్తాను. చాలా కొంచెం వేయి. కలుపు 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 కలుపు. అలాగే కిస్మిస్ కూడా వేయి దాంట్లో. ఇది కలుపుతూ ఉండకపోతే అడుగుని మాడిపోతుంది రే. ఆ నల్ల రంగు రాకూడదు. వేసేయి. ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఇది యాలకులు కూడా దాంట్లో వేసి కలిపి కలుపు, బాగా కలుపు. సన్నటి మంట మీద అవి అలా కొంచెం దోరగా వేగుతున్నప్పుడే వేసే దాంట్లో చక్కెర వేసేయి. చక్కెర బాగా కలరా. అయిపోయింది, కలిపేసావా? పాలు వేయి కొంచెం దాంట్లో. కలుపు. అక్కడ తోలు తీసిన అరటిపళ్ళు ఉన్నాయి, తీసుకో. వీటిని ఏం చేసాము? చక్రాల్లాగా ఇలాగా కట్ చేసుకున్నాం. జాగ్రత్త, తొక్క లేకుండా వేయి దీంట్లో. ఒక్కసారి బాగా మొత్తం కలిపేసి ఒకసారి బాగా కలిపేసి ఆ పైన బాదం పప్పు చల్లి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం చూడు, అవి కూడా చల్లేసి ఇప్పుడు మూత వేసి పెట్టు. ఒక్క 5 నిమిషాల పాటు అలాగా సన్నటి మంట మీద ఉంటే ఏమవుతుంది? ఈ చక్కెర అరటిపళ్ళలోకి ఎక్కుతుంది. అంటే అవి కూడా తీయగా మారుతాయి, రుచిగా ఉంటది అనమాట. ఇవన్నీ రెడీ కాబట్టి ఈ రోజు పండగ కాబట్టి ఈ రోజు దాన ధర్మాలు చేస్తే మంచిదట. ఏ దానం చేద్దాం? సన్నాసి దానం చేయటువంటి ఏదైనా కష్టపడి సంపాదించింది దానం చేయాలరా, అంతేగాని అత్త సొమ్ము అల్లుడు దానం చేసేది కాదు. ఏం కాదు బాబాయ్, నీదైతే నాదైతే దానం చేయడం ముఖ్యం. వీడి బతుకు దానాలు ధర్మాలు కూడా మొదలెట్టాడా? బాబు అట్టినట్టే. బాబాయ్ అది ఏమైందిరా? ఇచ్చేసాను బాబాయ్. దానాలు ఇచ్చేసావా? ఇచ్చేసాను. వాడికి నా టమాటాలు, ఆలుగడ్డలు అన్ని ఇచ్చాను. వాడు జంతికలు, పప్పు చెక్కలు, ఏమంటారు పప్పుండలు, జీళ్ళు అన్ని నాకు ఇచ్చేసాడు. దానం అంటే ఇచ్చేదే కానీ పుచ్చుకునేది కాదురా. నేనేంటి వాడికి అది ఇచ్చి నేను ఇద్దే చేసుకున్నాను. అదే కదా మరి నువ్వు చేస్తున్నది వ్యాపారం, దానం కాదు. మరి ఇప్పుడు ఎట్ట బాబాయ్? మరి తీసుకురమ్మంటావు? ఇచ్చింది తీసుకురాతే సరే, ఇచ్చింది మళ్ళీ పుచ్చుకుంటావు? నేను పుచ్చుకుంటావు నువ్వు అన్ని పుచ్చుకున్నా. పండుగ రోజు మరి పండగ ఏం పండుగ? పండగే